గండిపేట భూ కబ్జా కేసు ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బొల్లా బ్రహ్మనాయుడు భూ బకాసురుడు అన్నారు. బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నించారని చెప్పారు. 9 కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రాధాకృష్ణ అనే వ్యక్తితో చేతులు కలిపి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారని, జీవీ బాధితులకు న్యాయం జరిగే వరకు, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు వదిలిపెట్టేది లేదని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. భూబకాసురుడు వల్ల రాష్ట్రాలు వదిలి పారిపోయాడు. కాంచీపురంలో దొరికాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా, సమగ్ర విచారణ జరిపించండి. ఇలాంటి భూ కబ్జాలు గతంలో కూడా హైదరాబాద్ లో చేశాడు. అక్రమ ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, వైజాగ్ లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, పల్నాడు జిల్లాలో ఉన్నాయి. అక్రమ ఆస్తులు బోల్డ్ ఉన్నాయి. భూ కబ్జాల చరిత్ర, అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాలు భూ కబ్జాలు, అడ్డొచ్చిన వాళ్ళ మీద అక్రమ కేసులు, చెయ్యని అరాచకాలు లేవు, చేయని దుర్మార్గాలు లేవు. ఈరోజు భూ మాఫియా డాన్ వల్ల తన స్వార్థ ప్రయోజనాల కోసం పేదలను బలి తీశాడు. వినుకొండ నియోజకవర్గంలో 5 ఏళ్లు వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక భూములు ఇక్కడ కబ్జాలు చేశాడు. బెదిరించి బలవంతాన లాక్కున్నాడు. పొలం పెట్టేసి నోరు మెదిపితే తప్పుడు కేసులు పెడతాము, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతామని బెదిరించి ఆస్తులు లాక్కున్నాడు. అన్నిటి మీద సమగ్ర విచారణ జరిపించాలని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. భూబకాసురుడు వల్ల రాష్ట్రాలు వదిలి పారిపోయాడు. కాంచీపురంలో దొరికాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా.